ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏఐ లివింగ్ ల్యాబ్ ఏర్పాటవుతోంది. దీనికి అనుబంధంగా ఏఐ యూనివర్సిటీ వస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ హార్డ్వేర్ కంపెనీ ఎన్డీవీయూ భాగస్వామ్యంతో రాజధాని ప్రాంతంలో దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నారు. అమెరికా వెలుపల తొలి అధునాతన క్వాంటమ్ వ్యాలీకి అమరావతి కేంద్రంగా మారుతోంది. వీటికి తోడు ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏఐ లివింగ్ ల్యాబ్ లో స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక సబ్జెక్ట్ గా బోధిస్తారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వారికి ఏఐ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ పార్ట్నర్షిప్ తో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం ప్రారంభమైంది. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సుమారు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,200 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఏపీ నుంచి వచ్చే 3 ఏళ్లలో కనీసం 20 లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ ని ట్రైన్ చేయడానికి ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఎన్విడియు వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ఏఐ యూనివర్సిటీతో పాటు అమరావతిలో సైబర్ సెక్యూరిటీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ సాయం తీసుకుంటోంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీల రంగాల్లో సహకారంపై ఇజ్రాయెల్ ప్రతినిధులతో చర్చించారు. సీఎం చంద్రబాబు ముందు చూపుతో తీసుకుంటున్న చర్యలతో ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీల్లో ఆంధ్రప్రదేశ్కు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ లభిస్తోంది. రాష్ట్ర యువతకు ఫ్యూచర్ టెక్నాలజీస్లో మంచి అవకాశాలు వస్తాయి.